హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఘాటి ట్రైలర్ రివ్యూ. ఈ ట్రైలర్ చూసినట్లయితే ఘాటి అని కొంతమంది ప్రజలను అయితే పిలుస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఘాటి అని పిలుస్తారు. అనుష్క ఇంకా తన లవర్ ఆర్ హస్బెండ్ కూడా ఘాటిలే అన్నమాట. సో వాళ్ళు ఒకప్పుడు వేరే పని చేస్తూ ఉండేటోళ్ళు, కానీ ప్రస్తుతం వాళ్ళు గంజాయి సప్లై చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక టైం వచ్చిన తర్వాత అనుష్క గంజాయి సప్లై చేయడం బంద్ చేద్దాం, మనం నార్మల్ గా బతికేద్దాం అని చెప్తుంది అన్నమాట. సో ఈ టైంలో అనుష్కకి ఇంకా వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి మాఫియాకి మధ్యలో జరిగే ఆ ఫైట్, ఆ పోరాటమే స్టోరీ అని నాకైతే అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకా అనుష్క గారిని చూస్తే రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించింది. ఒకటి 20s లో, ఒకటి 40s లో అన్నట్లయితే ఉంది. ఈ ట్రైలర్ ను చూస్తే మేబీ ఈ స్టోరీలో హీరో చనిపోతాడేమో, చనిపోయిన తర్వాతనే ఆమె చాలా వైల్డ్ గా తయారైతుందేమో నాకైతే అనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. ఇంకా క్రిష్ జాగర్లముడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమా నిర్మిస్తున్నారు. చింతకింది రమణ ఈ సినిమాకి స్టోరీ అందించిండు. డైలాగ్స్ రాసిందేమో సాయి మాధవ్ బుర్రా గారు. విజువల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకున్న బడ్జెట్ లో నీట్ గా, వైలెంట్ గా, సినిమాటిక్ గా చాలా బాగున్నాయి. సినిమాలో విజువల్స్ టూ మచ్ ఓవర్ కాకుండా, టూ మచ్ లిమిటెడ్ కాకుండా అయితే ఉన్నాయి. బట్ స్టిల్ వైలెన్స్ అనేది సినిమా ట్రైలర్ ద్వారా మనకు అర్థమవుతుంది. డైరెక్టర్ క్రిష్ సినిమాలో వైలెన్స్ చూపించినా ఎంత అవసరమో అంతే చూపిస్తారని నాకైతే అనిపిస్తుంది. ఈ ట్రైలర్ బీజిఎం అయితే బాగుంది. మేబీ క్రిష్ గారి వల్ల ఈ మ్యూజిక్ డైరెక్టర్ పాపులర్ అవుతాడేమో. ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే చాలా బాగుంది. సీతమ్మ తల్లి లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా అని ఒక డైలాగ్ ఉంది, అది చాలా బాగుంది. బాహుబలి తర్వాత అనుష్క గారు చాలా గ్యాప్ ఇస్తూ మూవీస్ అయితే చేస్తున్నారు. ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న మూవీస్ మాత్రమే ఆమె ఎక్కువగా చేస్తున్నారు. రుద్రమదేవి అయినా, మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి అయినా, సైజ్ 0 మూవీ అయినా, ఇలా ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న మూవీస్ మాత్రమే అనుష్క గారు చేస్తున్నారు. అనుష్క గారి యాక్టింగ్ బాగుంది ఈ ట్రైలర్ లో. ఆమె కొత్త ఏం కాదు, లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయడం. మొత్తానికైతే ట్రైలర్ ని చూస్తే మినిమం గ్యారంటీ ట్రైలర్ లాగా అయితే ఉంది. కృషి గారు ఖచ్చితంగా ఈసారి ఏదో మంచి మూవీ అయితే తీస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఈ సినిమా రిలీజ్ చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది, కానీ ఈసారి మాత్రం వీళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసిర్రు. ఈ ఇయర్ సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. క్రిష్ గారు హరిహర వీరమల్లు నుంచి బయటకు వచ్చి కొండపొలం అనే మూవీ చేసిండు. దాని తర్వాత ఇప్పుడు ఈ మూవీ చేసిండు. కొండపొలం మూవీ అయితే పెద్దగా హిట్ అయితే కాలేదు. హరిహర వీరమల్లు నుంచి ఎగ్జిట్ అయిండు. మణికర్ణిక అనే మూవీలో 50% క్రెడిట్స్ అతనికి పడ్డాయి. మొత్తానికైతే ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఆయనకు ఒక కమర్షియల్ సక్సెస్ అయితే కావాలి క్రిష్ గారికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.